హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దివ్య. ఈరోజు మన రెసిపీ వచ్చేసి సింపుల్ రొయ్యల వేపుడు. అంటే ఎంతమందికి ఇష్టం ఉండదో చెప్పండి. అందరూ ఇష్టంగా తింటారు. పప్పులోకి కానీ పప్పు చారులోకి కానీ సైడ్ డిష్గా బాగుంటుంది. ఎంతో టేస్టీ అండ్ ఈజీ అయినటువంటి రొయ్యల వేపుడిని చేసేద్దాం రండి. 1 kg రొయ్యల్ని ఉప్పు పసుపు వేసి బాగా శుభ్రంగా కడగాలి. అప్పుడైతేనే నీచు వాసన అనేది పోతుంది. ఆ తర్వాత రొయ్యల్లోకి 1 స్పూన్ ఉప్పు, 1.5 స్పూన్ కారం వేసి కలుపుకోవాలి. అట్లాగే ఇప్పుడు అంటే కలిపి పెట్టేటప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని కలుపుకోవాలి అన్నమాట. నా దగ్గర అయితే ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అవైలబుల్గా లేదు, అందుకే నేను వేసుకోవట్లేదు. మీరైతే వేసుకోండి, టేస్ట్ వైజ్ బాగుంటుంది. ఇప్పుడు ఒక 30 minutes నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేకపోతే వెంటనే వేపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాగిన తర్వాత రొయ్యల్ని నూనెలోకి మొత్తం రొయ్యలన్నీ వేసేసుకోవాలి. రొయ్యల్ని వేసిన తర్వాత ఒకసారి తిప్పుకోవాలి. ఇట్లాగే కంటిన్యూస్గా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి రొయ్యల్ని, లేదంటే అడుగంటేస్తాయి. చూసారా, రొయ్యల్లోంచి వాటర్ అనేవి ఊరుతున్నాయి. మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలి. చూసారా, రొయ్యల్లోంచి మొత్తం వాటర్ అనేవి ఊరిపోయాయి. ఇప్పుడు ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేదాకా రొయ్యల్ని బాగా వేపుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలి. వాటర్ అనేవి ఇంకిపోయాయి. నూనె కొంచెం బయటకు రిలీజ్ చేస్తుంది. నూనె మొత్తం బయటకు వచ్చేంత వరకు రొయ్యల్ని వేపుకోవాలి. నీళ్లు ఇంకిపోయి నూనె మొత్తం బయటికి వచ్చేసిందండి. రొయ్యలు మొత్తం వేగిపోయాయి. పప్పులోకి కానీ పప్పు చారులోకి కానీ సూపర్గా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. మీరు లైక్ చేస్తే ఇట్లాంటి మంచి మంచి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ని మీ ముందుకు తీసుకువస్తా. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.